నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మర్చిపోయారు అనుకుంటా యూట్యూబర్ వైష్ణవి విషయం. ఎందుకంటే జరిగింది మన ఇంట్లో కాదు, మన పల్లెలో కాదు, మన చుట్టాల ఇంట్లో కాదు. మర్చిపోతారు. ప్రతి ఒక్కరిలో మానవత్వం చచ్చిపోయింది, ప్రతి ఒక్కరిలో. ఎందుకంటే పోలీసుల కాడికి మొదలు పెడితే న్యాయవాదుల దాకా, కోర్టుల దాకా, రాజకీయ నాయకుల దాకా ప్రతి ఒక్కరి దగ్గర న్యాయం చచ్చిపోయింది. ఈరోజు న్యాయమే బతుకుని ఉంటే ఆ వైష్ణవికి న్యాయం జరిగేది, ఈ పార్టీకి న్యాయం జరిగేది. ఏ టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, మీకు న్యాయం మేం చేస్తామన్న పోలీసులు ఈ రోజు ఎక్కడ పోయారు? న్యాయం ఎక్కడ పోయింది? మీరు చేసే న్యాయం ఎక్కడ పోయింది సార్? న్యాయం ఎక్కడ పోయింది? మీ పోలీసులు ఎక్కడ పోయారు? ఈ రోజు బట్టలు ఇస్త్రీ కొట్టి ఇంట్లో సెల్ఫులను బీరువాలోనో పెట్టి సినిమాలకు షికర్లకు పోయిరా? మరి న్యాయం ఎక్కడ పోయింది సార్? న్యాయం చేస్తా అన్న పోలీసులు ఈ రోజు న్యాయం చేయాలి కదా. మరి ఇంతవరకు ఏ న్యాయము ఎందుకు జరగలేదు? ఇదే పరిస్థితి ఒక రాజకీయ నాయకుని ఇంట్లో జరిగి ఉంటే ఈ పార్టీకి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుండే, శివాలు లేస్తుండే. అంటే ఒక పేదోడు అంటే అంత చులకన అయిపోయిందా? పేదోడికి న్యాయం చేయకపోయినా ఎవడు ప్రశ్నించే వాళ్ళు లేరని అనుకుంటున్నారా? అరే ఒక్కసారిగా తల్లిదండ్రుల ప్లేస్ లో ఉండి ఆలోచించుర్రి, వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఆ అన్నదమ్ముల ప్లేస్ లో ఉండి ఆలోచించండి, వాళ్ళ బాధ వర్ణనాతీతం. 13 మంది అన్నలల్లా ఒక్క చెల్లెలు. ఆ చెల్లె లేకపోతే ఈ రోజు అన్నల పరిస్థితి ఎంత ఘోరం. ప్రతి ఏట రాఖీ కట్టే చెల్లె ఈ ఏట రాఖీ కట్టకపోతే వాళ్ళ బాధ ఎట్లుంటది? అరే న్యాయం బతికే ఉంటే ఈ పార్టీకి హరిబాబు గారికి ఒక ఉరి శిక్షను ఎన్కౌంటర్ చేసి ఉంటే ఇట్లాంటి పని ఇంకోటి చేయాలంటే భయపడుతుండే. అరే ప్రతి ఒక్కరికి ఇదే అలసైపోయింది. అరే ఎవరిని చంపినా ఏం కాదు, 3 నెలలు జైలుకి పోతాం, లోపలికి పోతాం, మళ్ళీ బయటకు వస్తాం బెయిల్ పైన అన్నకాడికి అయిపోయింది. ప్రతి ఒక్కడు మళ్ళీ గదే పని చేస్తున్నాడు. దీన్ని ఇన్స్పైర్గా చేసుకొని ఇంకెంతమంది చేయరు ఇదే పని? ఇట్లాంటి పనులు జరగొద్దంటే పోలీసులు అలర్ట్ ఉండాలి కదా, ఈ పార్టీకి వాళ్ళకి న్యాయం జరగాలి కదా. మరి ఎక్కడ వేరు పోలీసులు? అరే పైకెళ్ళి హరిబాబు గారికి అవస్థ పడుతున్నాడు, ఆయనకి ఏదో అవుతున్నది, ఆడు సావు బతుకులలో ఉన్నాడు, సస్తున్నాడు అని. మరి చచ్చిపోలేడు అంటే బతికే ఉన్నాడా ఇంకా? అంటే ఏం కాలేదు అమరానికి? అరే సిగ్గుండాలి కొన్ని టీవీ ఛానళ్ళకి, వాడి పైన సింపతి క్రియేట్ చేస్తున్నారు మీరు. అరే ఒక పక్క ఆ బిడ్డను కోల్పోయారు అని చెప్పి ఆ తల్లిదండ్రులు బాధపడుతుంటే మీరేమో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క యూట్యూబర్ కి, ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి మరీ చెప్తున్నా, ఇంతకే మనం ఆగొద్దు. ఇంతకే మనం ఆగితే మన అందరం ఓడిపోయిన వాళ్ళం అవుతాం. ఆ చెల్లెకి న్యాయం జరగాలి, హరిబాబు గారికి కఠినంగా ఉరిశిక్ష పడాలి. అప్పటిదాకా మనం పోరాడుతూనే ఉండాలి. మన పోరాటం ఆపనే ఆపొద్దు. ఇప్పటికి ఆపినామంటే మనం ఇంతకే ఆగిపోయినట్లయితుంది. ఆ చెల్లెకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, జరిగి తీరుతుంది. అప్పటిదాకా మనం వీడియోలు పెడుతూనే ఉండాలి. ఆ చెల్లెకు న్యాయం జరగాలని #జస్టిస్ వైష్ణవి అని చెప్పి పెడుతూనే ఉండాలి. ఆ 13 మంది అన్నదమ్ములకు మనందరం తోడున్నామని చెప్పి మనం ఒక భరోసానివ్వాలి. 4 నెలల గర్భిణితో ఉన్న వైష్ణవిని చంపిన హరిబాబు గారికి, హరిబాబు గారు చంపడానికి ప్రోత్సహించిన వాళ్ళ తల్లికి, వాళ్ళ 2 అన్నలకు ఖచ్చితంగా కఠిన శిక్షలు పడాలి. హరిబాబు గారు ఖచ్చితంగా చావాలి, వాడు చావాలి. వానికి ఎన్కౌంటర్ జరగాలి లేదా ఉరిశిక్ష జరగాలి. జీవిత ఖైదీ వేసిన కూడా వాడు మంచిగా ఉన్నాడు అనుకో జైల్లో, వాడు 10 ఏళ్ల లోపలనే బయటికి వస్తాడు. దానివల్ల మనకు న్యాయం జరిగినట్లు కాదు, వాడు మళ్ళీ అట్లనే తిరుగుతాడు. వాడిని చూసి ఇంకోటి ఇన్స్పైర్ అవుతారు. ఇట్లాంటి పని మనం చేసినా కూడా మనకేం కాదు, మనం 3 నెలలలో, 4 నెలలలో, 5 ఏళ్లలో, 10 ఏళ్లలో మళ్ళీ బయటికి వస్తామని చెప్పి ఇన్స్పైర్గా తీసుకుంటారు. కాబట్టి హరిబాబు గారికి కఠిన శిక్షలు పడాలి. కఠిన శిక్షలు కాదు, ఉరి శిక్షనే పడాలి. ప్రోత్సహించిన వాళ్ళ అమ్మకి మాత్రం మామూలు శిక్ష పడొద్దు, కఠిన అసలు నరక యాతన అనుభవించాలి వాళ్ళమ్మ. జనాలకు కూడా చెప్పేది ఒకటే, ఆ చెల్లెకి న్యాయం జరగాలంటే మన చట్టాలు మారాలి. మన చట్టాలు మారాలంటే రాజకీయ నాయకులు మారాలి. రాజకీయ నాయకులు మారాలంటే ఫస్ట్ మనం మారాలి. మనం మారి మంచిగా ఉండి, మనం నోటుకు ఓటు అమ్ముకోకుండా ఓటేసి మంచి నాయకుని ఎన్నుకుంటే అప్పుడే మన చట్టాలు మారుతాయి. ఇట్లాంటివి జరిగినప్పుడు ఎంబడే కఠిన శిక్షలు పడతాయి, ఇంకోడు ఈ పని చేయడు. కాబట్టి మనం ఇలాగే పోరాడుతూనే ఉందాం, పోరాడుతూనే ఉండాలి కూడా. పోలీసులకు కూడా మరీ చెప్తున్నా, ఇప్పటికైనా కూడా ఆ చెల్లెకు న్యాయం చేయండి. మీ చేతిలోనే ఉంది న్యాయం. ఇంకా ఎవిడెన్స్ అంటారా? చెప్పడానికి ఏం లేవు. మీ కళ్ళతోటి మీరే చూసిరు కాబట్టి మీరే కఠిన శిక్షలు వేయాలి. వానికి ఎన్కౌంటర్ జరగాలి, త్వరలో ఎన్కౌంటర్ జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఆ వైష్ణవి తల్లిదండ్రులు, అన్నదమ్ములు కూడా ఇదే కోరుకుంటున్నారు. కాబట్టి హరిబాబుకు ఎన్కౌంటర్ జరగాలి, ఉరిశిక్ష పడాలి. అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ప్రతి ఒక్కరు కామెంట్ లో జస్టిస్ వైష్ణవి అని రాయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ స్టేటస్లలో, మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో పెట్టుకోండి. ధన్యవాదాలు.